హలో మూవీ లవర్స్, నమస్తే, వెల్కమ్ టు సినీ దావత్. ఒకప్పుడు పక్క భాషల సినిమాలు మన దగ్గర రిలీజ్ అయితే మన హీరోల సినిమాలకు అడ్డు వస్తున్నాయని కోప్పడేవాళ్ళం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మన టాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్లు మన సొంత తెలుగు సినిమాను పక్కన పెట్టి మరీ పక్క ఇండస్ట్రీ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నాం. మొన్న ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర భారీ క్లాష్ జరిగింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, అదే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకా మరోవైపు రణ్వీర్ సింగ్ గారి పాన్ ఇండియా మూవీ దురంధర్ 2, ఈ రెండు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఇది మన టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఇంకా అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ ఇలా అందరూ దురంధర్ 2కే ఒత్తాసు పలకడం ఇప్పుడు సోషల్ మీడియాలో కాకరేపుతోంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాని కావాలని ఇగ్నోర్ చేస్తున్నారా? టాలీవుడ్లో అసలు ఏకత్వం ఉందా? ఈరోజు వీడియోలో ఈ ట్వీట్ల వెనక ఉన్న కథ ఏంటో క్లియర్గా చూద్దాం. అంటే టాలీవుడ్ స్టార్స్ అందరూ ఆ రోజు రిలీజ్ అయిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మీద ట్వీట్స్ వేయాలి కదా. అవి లేకుండా దురంధర్ 2 మీద ట్వీట్స్ వేయటం ఏంటి? సో మొదటగా సొంత ఫ్యామిలీ నుండే సపోర్ట్ కరువైందా? దీని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం మెగా హీరోల సైలెన్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మార్చి 18వ తేదీన దురంధర్ 2 చూసి నేషనలిజం విత్ స్వాగ్, రణ్వీర్ సింగ్ ఆన్ ఫైర్ అంటూ ఒక రేంజ్లో ట్వీట్ చేశారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా దురంధర్ 2 రా, గ్రిప్పింగ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ అంటూ ఆదిత్య ధర్ దురంధర్ 2 రా అంటే రివెంజ్ అని అంటూ ఆదిత్య ధర్ గారికి ఇంకా రణ్వీర్ సింగ్ గారికి కంగ్రాట్స్ కూడా చెప్పారు. అలాగే సొంత మామ బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్, ఆయన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అదే రోజు రిలీజ్ అయితే కనీసం ఆల్ ది బెస్ట్ చెప్పకపోవడం, ఇంకా రివ్యూ ఇవ్వకపోవడం మెగా ఫ్యాన్స్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేస్తుంది. బాలీవుడ్ వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం కోసం సొంత ఫ్యామిలీ సినిమాను పక్కన పెడతారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక రెండో విషయం వచ్చేసి టాప్ స్టార్స్ టార్గెట్ టాలీవుడ్ మార్కెటేనా అంటే ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు, ఇంకా రాజమౌళి ఇలా చెప్పుకుంటూ పోతే ఇక మన టాప్ స్టార్స్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారుల పరిస్థితి కూడా అంతే. ఎన్టీఆర్ గారు దురంధర్ టీమ్కి బిగ్ సెల్యూట్, రణ్వీర్ యాక్టింగ్ మాస్టర్ క్లాస్ అని పెద్ద పోస్ట్ పెడితే మహేష్ బాబు గారు పర్ఫెక్ట్ ప్రజెంటేషన్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ అంటూ ట్వీట్ చేశారు. ఈవెన్ మన జక్కన్న రాజమౌళి గారు కూడా పార్ట్ 1 కంటే పార్ట్ 2 అద్భుతంగా ఉందని కూడా, అలానే ఆదిత్య ధర్ని ఈయనకి గట్స్ ఉన్నాయి అంటూ కూడా పొగడ్తలతో ఉంచేశారు. వీళ్ళంతా దురంధర్ 2కి ఇచ్చిన సపోర్ట్లో 10% కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఇవ్వలేదు. పాన్ ఇండియా ఇమేజ్ కోసం రేపు వాళ్ళ సినిమాలో నార్త్లో రిలీజ్ అయినప్పుడు బాలీవుడ్ సపోర్ట్ కావాలనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ దురంధర్ 2కి ఇలా భజన చేస్తున్నారా అన్నది ఇప్పుడు ఆడియన్స్ మధ్యలో మెదులుతున్న ప్రశ్న. ఇక మూడో విషయం వచ్చేసి యూత్ హీరోలు కూడా బాలీవుడ్ జపమే చేస్తున్నారు. ఇక కుర్ర హీరోల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ గారు మార్చి 18వ తేదీనే రేపటి నుండి ఇండియన్ సినిమాలో ఒక సెన్సేషన్ జరగబోతోంది, భారత్ మాతా కీ జై అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆయన థియేటర్కి వెళ్ళి సినిమా చూసి బయటకు వస్తున్న వీడియో కూడా వైరల్ అయింది. అటు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా రణ్వీర్ సింగ్ బ్రో స్క్రీన్ని ఓన్ చేసుకున్నావు అంటూ ట్వీట్ చేశాడు. ఇదే ఉత్సాహం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎందుకు చూపించలేకపోయారు? నాని, విజయ్ దేవరకొండ ఇలాంటి వాళ్ళు కూడా, అంటే ఇలాంటి మంచి మిడ్ రేంజ్ స్టార్లు కూడా టాలీవుడ్ సినిమాను ప్రమోట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. కానీ ఈసారి వాళ్ళు కూడా సైలెంట్ అవ్వడం అనుమానాలకి దారితీస్తుంది. అంటే ఆటోమేటిక్గా ఉంటుంది కదా. ఇక సినిమా బాగుంటే పొగడటంలో తప్పు లేదు, కానీ సొంత ఇండస్ట్రీ సినిమాను, అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న స్టార్ సినిమాను పూర్తిగా ఇగ్నోర్ చేసి ఒక హిందీ సినిమాకి మాత్రమే ఒత్తాసు పలకడం ఎందుకో ఏంటో నిజంగా ఎక్కడో తేడా కొడుతోందనే అనుకోవాలి. టాలీవుడ్లో హీరోల మధ్య ఏకత్వం కేవలం మాటలకే పరిమితమా? ఇక కొసమెరుపు ఏంటంటే పొగిడిన హీరోల్లో మెగా హీరోలు కూడా ఉండటం. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మన స్టార్స్ చేసింది కరెక్టేనా? కింద కమెంట్స్లో గట్టిగా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ సినిమా అప్డేట్స్ కోసం మన సినీ దావత్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.